సిబిఐ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే నీట్ పేపర్ లీక్ వ్యవహార ఘటనపై సిబిఐ కేసు నమోదు చేసింది. సిబిఐ దర్యాప్తునకు పూర్తి సహకారం అందిస్తామని అధికారులు వెల్లడించారు. నీట్ పేపర్ లీక్లో మాస్టర్ మైండ్ను అరెస్టు చేశారు. మషీష్ యాదవ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పేపర్ లీకేజీ కేసులో ఇప్పటి వరకు 15 మంది అరెస్ట్ అయ్యారు. నాసిక్లో పేపర్ను ముద్రించినట్టు పోలీసులు గుర్తించారు. పరీక్షకు 42 గంటల ముందు పేపర్ను లీక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. పేపర్ లీక్తో దాదాపు 22,05,000 మంది విద్యార్థుల్లో గందరగోళం ఏర్పడింది. నీట్ ఎగ్జామ్ కోసం 22,75,000 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా పరీక్షకు 22,05,000 మంది హాజరయ్యారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో సిబిఐ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే నీట్ పేపర్ లీక్ వ్యవహార ఘటనపై సిబిఐ కేసు నమోదు చేసింది. సిబిఐ దర్యాప్తునకు పూర్తి సహకారం అందిస్తామని అధికారులు వెల్లడించారు. నీట్ పేపర్ లీక్లో మాస్టర్ మైండ్ను అరెస్టు చేశారు. మషీష్ యాదవ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పేపర్ లీకేజ్ కేసులో ఇప్పటి వరకు 15 మంది అరెస్ట్ అయ్యారు. నాసిక్లో పేపర్ను ముద్రించినట్లు పోలీసులు గుర్తించారు. పరీక్షకు 42 గంటల ముందు పేపర్ను లీక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. పేపర్ లీక్తో దాదాపు 22,05,000 మంది విద్యార్థుల్లో గందరగోళం ఏర్పడింది. నీట్ ఎగ్జామ్ కోసం 22,75,000 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా పరీక్షకు 22,05,000 మంది హాజరయ్యారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ కావ్య, నీట్ యూజీ పేపర్ లీక్ అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేసింది. ఇక ఈ రద్దుకు ప్రధాన కారణం నీట్ యూజీ పేపర్ కొన్ని రోజుల ముందుగానే వాట్సాప్లో ప్రత్యక్షం కావడం, ఒక గెస్ పేపర్ అనే ఒక పీడిఎఫ్ ఫైలు వాట్సాప్ గ్రూపులో ప్రత్యక్షమైంది. ముఖ్యంగా రాజస్థాన్లో మొట్టమొదటగా ఒక కోచింగ్ హబ్ల నుంచి ఈ పీడిఎఫ్లు బయటకు వచ్చాయన్నట్టుగా కూడా ఎన్టీఏ గుర్తించింది. ఇక పీడిఎఫ్లో ప్రధానంగా కెమిస్ట్రీ అదేవిధంగా బయాలజీకి సంబంధించిన ప్రశ్నలు, అంటే దాదాపు 120 పైగా ప్రశ్నలు మెయిన్ క్వశ్చన్ పేపర్ తోటి, అంటే మే 3న జరిగిన ప్రధాన క్వశ్చన్ పేపర్ తోటి క్వశ్చన్ పేపర్లో సమానంగా పోలి ఉన్నట్టుగా కూడా ఎన్టీఏ గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. ఇక ఈ పేపర్ అంటే ఎగ్జామ్ కంటే ముందే బయటికి వచ్చిన ఈ గెస్ పేపరు ఎన్ని రాష్ట్రాలకు వెళ్ళింది, ఎంతమంది విద్యార్థులకు వెళ్ళింది, దీన్ని ఎంతవరకు చేరిందనే కోణంలో ఎన్టీఏ ప్రత్యేక ఏజెన్సీ తోటి దర్యాప్తు చేయించింది. దీంతో అంటే పారదర్శకంగా పరీక్షలను నిర్వహించాలనే ఉద్దేశంతో ఎన్టీఏ ఈ పరీక్షను రద్దు చేసింది. అంటే ముఖ్యంగా జాతీయ స్థాయిలో పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ యూజీ పరీక్షను కూడా పకడ్బందీగానే నిర్వహించింది. ఎందుకంటే కనీసం ఒక సింగిల్ మెటల్ని అంటే వాచ్లను కానీ, ఇంకా మంగళసూత్రాలను కానీ, ఇంకా ఎలాంటి మెటల్ ఐటెంలని లోపలికి తీసుకోనియదు. చాలా పకడ్బందీగా ఉంటాయి. అంటే సాధారణంగా మన రాష్ట్రాల వారీగా జరిగే ఎప్సెట్ ఇట్లాంటి వాటికంటే కూడా ఈ నీట్ యూజీ పరీక్షలు చాలా పకడ్బందీగా ఎన్టీఏ నిర్వహిస్తుంది. ఇక ఈ నీట్ యూజీ పరీక్ష కోసం 22,75,000 మంది రిజిస్టర్ చేసుకుంటే 22,05,000 మంది పరీక్షను రాశారు. ఇక పేపర్ లీక్ ఘటనలు బయటికి రావడం, ఆ తర్వాత అంటే ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగద్దనే ఉద్దేశంతో ఎన్టీఏ ఈ పరీక్షను రద్దు చేసింది. ఆ తర్వాత ఈ కేసును సిబిఐకి అప్పగించింది. ఇక సిబిఐ దర్యాప్తులో ఒక్కో నిందితుడు పట్టుబడుతున్నాడు. ఇప్పటికే ప్రధాన నిందితులుగా మనీష్ యాదవ్,
అదేవిధంగా ధనుంజయ్ లోఖండే ఈ ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యారు. ఒకరు మహారాష్ట్రలో, ఒకరు జైపూర్లో, ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యారు. మొత్తం 15 మంది వరకు కూడా ఇప్పటివరకు అరెస్ట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకా దర్యాప్తులో మరికొన్ని అరెస్టులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ పేపర్ లీక్ అంశం బయటకు వచ్చిన తర్వాత ఎన్టీఏ డైరెక్టర్ అభిషేక్ సింగ్ నిన్న మీడియా సమావేశంతో కూడా మాట్లాడుతూ ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగద్దనే ఉద్దేశంతో తాము ఈ పరీక్షను రద్దు చేశాము. అదేవిధంగా త్వరలోనే కొత్త పరీక్ష తేదీలను ప్రకటిస్తాము. ఎవరైతే ఎగ్జామ్ ఫీజును కట్టారో వాళ్ళందరూ కూడా రీఫండ్ చేస్తాము. అదేవిధంగా తర్వాత నిర్వహించబోయే ఎగ్జామ్కి ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా ఎన్టీఏ డైరెక్టర్ అభిషేక్ సింగ్ విద్యార్థులకు కొంత ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అంటే ఎన్టీఏ వైఫల్యం వల్లనే పేపర్ లీక్ ఘటన జరిగింది, ఎన్టీఏను రద్దు చేయాలి. అదేవిధంగా ఈ నీట్ పరీక్షను మరోసారి న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ నీట్ యూజీ పరీక్షను నిర్వహించాలని ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. అంటే ప్రస్తుతం ఇక ఈ సిబిఐ దర్యాప్తు కాస్త దర్యాప్తు వివరాలు వీటన్నిటిని కూడా సుప్రీంకోర్టుకి తెలియజేయాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ నీట్ యూజీ పరీక్ష లీక్ అవ్వడంపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. ఇప్పటికే రాహుల్ గాంధీ సైతం దీని మీద స్పందించారు. ఇక తెలంగాణలో కూడా 150,000 మంది వరకు ఈ నీట్ యూజీ పరీక్షకు హాజరయ్యారు. ఇక్కడ ఉన్న స్థానిక ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా నిరసనలకు పిలుపునిచ్చారు. ఈరోజు లోక్ భవన్ ముట్టడికి కూడా బీఆర్ఎస్పీ నాయకులు ముట్టడికి పిలుపునిచ్చారు. మొత్తానికి జాతీయ స్థాయిలో పరీక్షలను నిర్వహించే, అత్యంత ప్రకటబందీగా పరీక్షలు నిర్వహించే ఎన్టీఏ మరోసారి పేపర్ లీక్ అంశంతో కొంత వివాదాస్పదంగా మారింది. అయితే సాధారణంగా పేపర్ లీక్ అనేది ఒకటి ప్రింటింగ్ ప్రెస్ లేదా ఆ పేపర్ను ఎక్కడైతే తయారు చేస్తారో అక్కడి నుంచి, అంటే పేపర్ని క్వశ్చన్లు ఫ్రేమ్ చేసే దగ్గర నుంచి లీక్ అవ్వాల్సి ఉంటుంది. సరిగ్గా ఇక్కడ కూడా అదే జరిగిందని కూడా దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఎక్కడైతే పేపర్ని ప్రింటింగ్ చేస్తారో అక్కడి నుంచి లీక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు కూడా దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఆ దిశగానే దర్యాప్తు అనేది కొనసాగుతుంది. ఇక త్వరలోనే కొత్త నీట్ యూజీకి సంబంధించి కొత్త పరీక్ష తేదీలను కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంటర్మీడియట్ తర్వాత ఈ నీట్ యూజీ పరీక్షను విద్యార్థులు రాస్తుంటారు. అంటే దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలలో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ సంబంధించిన కోర్సులలో ప్రవేశానికి ఈ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ని విద్యార్థులు రాస్తూ ఉంటారు. ఇక గతంలో కూడా 2024లో కూడా ఈ నీట్ యూజీ పేపర్ లీక్ అంశం వివాదాస్పదంగా మారింది. గతంలో బీహార్ మూలాలుగా పేపర్ లీక్ ఘటనలు బయటకు వచ్చాయి. ఇక తాజాగా మరో రెండేళ్ల గ్యాప్ తర్వాత మరోసారి పేపర్ లీక్ అంశం మరోసారి దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది. మొత్తానికి సిబిఐ ఈ కేసుని సీరియస్గా దర్యాప్తు చేస్తుంది. ఎన్టీఏ కూడా ఎప్పటికప్పుడు తమ దగ్గర ఉన్న సమాచారాన్ని సిబిఐకి చేరవేస్తుంది. కావ్య, థ్యాంక్ యూ విశాల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.